నమస్తే అండి. జాతీయ పార్టీలు మరింత బలంగా పటిష్టంగా పుంజుకోవడానికి ప్రాంతీయ పార్టీలను కలుపుకుంటాయి, అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి, అవసరం అనుకుంటే స్వాహా చేసేస్తూ ఉంటాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టైల్ ఎలా ఉండేదంటే, ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాన్ని ఎదగనీయకుండా కూలుస్తుండడము, వారికి నిధులు ఇవ్వకుండా చేయడము లేదా జాప్యం చేయటం, వారిని రకరకాలైనటువంటి ఇష్యూస్లో వేధించడము, ఇలా ఎదగనీయకుండా ఆ విధంగా చేస్తూ ఉండేది. ప్రత్యర్థి పార్టీలలో ఉన్నటువంటి ప్రభుత్వాలని అలా దెబ్బతీస్తూ ఉండేది. అప్పుడు జాతీయ స్థాయిలో మరో ప్రత్యామ్నాయము లేని సమయంలో ప్రాంతీయ పార్టీల హవా ఇష్యూస్ నడుస్తూ ఉండేవి. కాంగ్రెస్ పార్టీని ఈ పరిస్థితులను విమర్శించింది అప్పుడు బీజేపీ, భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ప్రాంతీయ పార్టీలతో కలిసి సాగుతూ వారికంటే ఎదగడం, లేదంటే ప్రత్యర్థిని జాగ్రత్తగా తొక్కేయడం లాంటి ప్రయత్నం చేయడం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు ప్రాంతీయ పార్టీలలో ఒక వెలిగినటువంటి దేవగౌడ్ని ప్రధానిని చేసినటువంటి పరిస్థితి వచ్చినటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయమే. అట్లాంటి జేడీఎస్ ఇప్పుడు బీజేపీ అడుగుజాడల్లో నడుస్తూ ఉండడం, మేమే దేశ నిర్దేశం చేస్తున్నాము అని అనుకున్నటువంటి తెలుగుదేశం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ. అయితే ఏఐడిఎంకే ఎక్కడుందో దానికే తెలియనటువంటి పరిస్థితి. బీజేడీ పక్కన కూర్చుని ఉంది. కాస్తో కోస్తో హడావిడి చేస్తున్నటువంటి తమిళనాడులో స్టాలిన్, బెంగాల్లో మమతా గారు. ఇలాంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని విషయానికి వచ్చేటప్పటికి, అంటే బీజేపీకి రాజ్యసభలో బలం లేనప్పుడు అవతల పార్టీ వారిని అబ్జర్వ్ చేసుకోవడం. గతంలో టీడీపీకి 6 సభ్యులు ఉంటే రాజ్యసభ సభ్యులు 4 బీజేపీలోకి వెళ్ళిపోయారు 2019 ఆ సమయంలో. సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు, ఇట్లాగా. దాని కారణంగా టీడీపీలో ఆర్థిక మూలాలు బలంగా ఉన్నటువంటి వారి జోలికి వెళ్ళలేదు, ఎటువంటి ఇబ్బందులు కూడా వారిని పెట్టలేదు. దీనివలన వారు సేఫ్గా ప్రయాణం చేయడానికి సాధ్యపడింది. మొదట మాత్రం స్టార్ట్ చేసేశారు. స్టార్ట్ చేసిన వెంటనే వీళ్ళు ఎప్పుడైతే చేరిపోయారో బ్రేక్ పడింది. ఒప్పందానికి అడిగితే జగన్ వద్దన్నారా? ఢిల్లీ సర్కిల్లో వినబడేది ఏంటంటే, అధికారంలోనికి వచ్చిన వెంటనే బీజేపీ గవర్నమెంట్ అధికారంలోనికి వచ్చిన వెంటనే 4 లోక్సభ సభ్యులు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ 4 బీజేపీలోకి వచ్చేయమని చెప్పి అడిగారని. అయితే 2/3 కావాలి కదా, కనీసం 3 కావాలి. అట్లాంటి పరిస్థితిలో ఇక్కడ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు. ఈ ఇద్దరు కూడా ఒకరు దోస్తు, ఒకరు కుటుంబ సభ్యులు కావడం వలన వాళ్ళు రాలేదు. ఇంకా అరకు ఎంపీ, అలాగే తిరుపతి ఎంపీ, వారిద్దరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమితమైనటువంటి గౌరవ మర్యాదలు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి కుదరలేదు. అక్కడతో అది విరమింపజేశారు. ఇటువైపు బీజేపీకి ఒకరిద్దరైతే తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. 2/3 మెజారిటీ కావాలి కాబట్టి కనీసం 3 ఉండాలి. అది కుదరలేదు. ఇక రెండవ కోణంలో చూస్తే రాజ్యసభకు వచ్చేటప్పటికి 11 సీట్లకు 11 సీట్లు దక్కించుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి 8 మందిని తమకు కావాలని అడిగారని, దానికి జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించారని, గతంలో చంద్రబాబు గారి మాదిరిగానే ఫాలో అవ్వాలి, చంద్రబాబునే ఫాలో అయితే మంచిది కదా అనేటటువంటి దానికి తిరస్కరించారని, దానికి ఫలితంగానే ప్రస్తుతం ఒకరి తర్వాత ఒకరు రాజీనామాల పర్వం సాగుతోందని ఢిల్లీలో వినిపిస్తున్నటువంటి మాట. నమస్తే.